నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాగుల చవితి సందర్భంగా నాగదేవతల పుట్ట వద్ద భక్తుల రద్దీతో కిటకిటలాడిన ఆలయాలు. నాగుల చవితి సందర్భంగా వెంకటగిరిలోని ప్రముఖ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం వెనక వైపు ఉన్న నాగుల పుట్ట వద్ద మరియు రామలింగేశ్వర స్వామి దేవస్థానం, కైవల్య నది తీరాన ఉన్న నాగమందిరం వద్ద, అయ్యప్ప స్వామి గుడిలో కొత్తగా ఏర్పాటు చేసిన నాగశిలల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం వద్ద ఉన్న నాగదేవతకు శిలల వద్ద భక్తి శ్రద్ధలతో మహిళలు పసుపు కుంకుమతో పూజలు చేశారు. అలాగే కైవల్య నది సమీపాన ఉన్న నాగమందిరంలో ఉన్న పుట్టలో భక్తులు పాలు, గుడ్డు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శిలల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్థానికులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని వెలమపాలెం, ఎన్టీఆర్ కాలనీ, బంగారుపేట, ఉపాధ్యాయ నగర్ పలు ప్రాంతాలలో నాగపుట్టల వద్ద భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. नारिकेलकुण्डद्वयं ओम प्राणः ब्रह्मण्ये स्वाहा मध्यमदिवानि समर्पयामि संपत्नागेन्द्रस्वामिदेवताभ्यो आनन्दकर्पूरनीराजनं दृश्यामि रक्षां धारयित्वा रक्षां धारयामि अंदरू చెప్పండి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతః శివరూపాయ వృక్షరాజాయ నమో నమః నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు ओम नमो सुसर्पेभ्यो येकेच प्रतिमनो यांद्रस्येभ्यः सर्पेभ्यो नमो नमः संपत्नागेन्द्र स्वामी देवताभ्यो नमः प्रदक्षिण नमस्कारान् विष्णुं जयवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. కార్తీక మాసములో అమావాస్య తర్వాత, ఆశ్వీజ అమావాస్య తర్వాత కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత 4వ రోజు నాగుల చవితి. ఈరోజు నాగదేవతలకు విశేషమైనటువంటి రోజు. ఈరోజు సమస్త కాలసర్పములు ఉన్నవారు, కాలసర్ప దోషము, అదేవిధంగా సంతానం లేనటువంటి వారు, కష్టములతో బాధపడుతున్నటువంటి వారు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి
నాగేంద్ర స్వామిని దర్శించుకొని, లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నాగేంద్రుడికి ఈరోజు పాలు పోయడం అయితేమి, చెమ్మిలి పిండి వేయడం అయితేమి, సజ్జలు వీటిని పిండి పదార్థములు ఆ యొక్క నాగేంద్రుడికి సమర్పించడం వల్ల సమస్త సర్పదోషములు, కాలసర్పదోషములన్నీ కూడా తొలగిపోతుంది. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలగడము, వివాహం కనే వారికి వివాహం అవ్వడము జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలంతా కూడా దర్శించుకొని ఆ యొక్క నాగేంద్ర స్వామి యొక్క కృపా కటాక్షములు పొందవలసిందిగా మరీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవస్థానంలో సంపత్ నాగేంద్ర స్వామి వారు ఈ యొక్క రావి చుట్టూ, వేప చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణం విగ్రహాలంతా కూడా ప్రతిష్ఠించడం జరిగింది. వాటికంతా కూడా ఉదయం నుంచి క్షీరాభిషేకములు మరియు విశేష పూజలంతా కూడా జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని స్వామి నాగేంద్ర స్వామి యొక్క కృపా కటాక్షం పొందవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం.